ఓం శాంతి 26/8/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ గొప్ప బాబా గొప్ప వ్యక్తులైన మీకు ఎక్కువ శ్రమను కలిగించరు. కేవలం 2 అక్షరాలు తండ్రి మరియు వారసత్వమును స్మృతి చేయండి. ప్రశ్న: ఆత్మిక తండ్రికి మజా కలిగించే వారి ముఖ్యమైన కర్తవ్యమేది? జవాబు: పతితులను పావనంగా చేయడమే ఆత్మిక తండ్రి ముఖ్యమైన కర్తవ్యం. పావనంగా చేయడంలోనే తండ్రికి చాలా మహిమ వస్తుంది. పిల్లలకు సద్గతినిచ్చేందుకే, సర్వులను సతో ప్రధానంగా చేసేందుకే తండ్రి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్ళాలి, కేవలం నేను దేహమును కాదు ఆత్మను అనే పాఠాన్ని బాగా పక్కా చేసుకోండి. ఈ పాఠం ద్వారా తండ్రి స్మృతి ఉంటుంది, పావనంగా కూడా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలైన మిమ్మలను పవిత్రంగా చేయడంలో తండ్రికి కూడా చాలా మజా, ఆనందం వస్తుంది. అందువలన పతిత పావనులైన తండ్రిని స్మృతి చేయండి అని చెప్తున్నారు. సర్వులకు సద్గతి దాత తండ్రి ఒక్కరే, మరెవ్వరూ లేరు. ఇప్పుడు తప్పకుండా ఇంటికి వెళ్ళాలి అని కూడా మీకు తెలుసు. పురుషార్థం ఎక్కువ చేసేందుకు స్మృతి యాత్ర అవసరమని తండ్రి అంటున్నారు. స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. తర్వాత చదువు. మొదట అలఫ్ అయిన తండ్రిని స్మృతి చేయండి, తర్వాత రాజ్యమును స్మృతి చేయండి. ఇందుకొరకు మీకు ఆదేశాలను ఇస్తారు. 84 జన్మలు ఎలా తీసుకుంటారో, సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవుతారో మీకు తెలుసు. మెట్లు క్రిందకు దిగాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. సత్యుగం పావన ప్రపంచం, అక్కడ ఒక్కరు కూడా పతితులు ఉండరు. సత్యుగంలో ఈ విషయాలే ఉండవు. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయం. ఇప్పుడు పవిత్రంగా అవ్వండి, అప్పుడే క్రొత్త ప్రపంచంలోకి వస్తారు. అంతేగాక రాజ్య పాలన చేసేందుకు అర్హులుగా అవుతారు. అందరూ పావనంగా అవ్వాల్సిందే. అక్కడ పతితులు ఉండరు. ఇప్పుడు సతో ప్రధానంగా ఎందుకు పురుషార్థం ఎవరు చేస్తారో వారే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ముఖ్యమైన విషయం ఒక్కటే, తండ్రిని స్మృతి చేసి సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రి ఎక్కువ కష్టపెట్టరు, కేవలము స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తారు. మొదట నేను దేహమును కాదు ఆత్మనని పక్కా చేసుకుంటే చాలు అని బాబా మాటి మాటికి చెప్తుంటారు. గొప్ప వ్యక్తులు ఎక్కువగా చదవరు, 2 మాటలలోనే వినిపిస్తారు. గొప్ప వ్యక్తులకు కష్టమునివ్వరు. సతో ప్రధానంగా ఉన్నవారు తమో ప్రధానంగా అవ్వడంలో ఎన్ని జన్మలు పట్టాయో మీకు తెలుసు. 63 జన్మలని అనరు, 84 జన్మలు పట్టాయి. మనము సతో ప్రధానంగా స్వర్గవాసులుగా అనగా సుఖధామానికి అధికారులుగా ఉండే వారము అని నిశ్చయం ఉంది కదా. సుఖధామం ఉండేది, దానిని ఆది సనాతన దేవి దేవత ధర్మం అని అంటారు. అయితే వారు కూడా మానవులే, కేవలం దైవీ గుణాలు కలిగిన వారిగా ఉండేవారు. ఈ సమయంలో అసురీ గుణాలు గల మనుష్యులుగా ఉన్నారు. అసురులు మరియు దేవతలకు యుద్ధం జరిగినప్పుడు దేవతల రాజ్యం స్థాపించబడింది అని శాస్త్రాలలో వ్రాసేశారు. మీరు మొదట అసురులుగా ఉండేవారు అని తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి వచ్చి బ్రాహ్మణులుగా చేసి బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే యుక్తిని తెలుపుతారు. పోతే అసురులు మరియు దేవతల మధ్య యుద్ధం విషయమే లేదు. అహింసయే దేవతల పరమధర్మం అని అంటారు. దేవతలు ఎప్పుడు యుద్ధం చేయరు, హింస అను మాటే ఉండదు. సత్యుగంలో దైవీ రాజ్యంలో యుద్ధం ఎక్కడి నుండి వచ్చింది? సత్యుగంలోని దేవతలు ఇక్కడికి వచ్చి అసురులతో యుద్ధం చేస్తారా, లేక అసురులు దేవతలకు వద్దకు వెళ్ళి యుద్ధం చేస్తారా? ఇలా హింస జరిగేందుకు వీలు లేదు. ఇది పాత ప్రపంచం, అది క్రొత్త ప్రపంచం. మరి యుద్ధం ఎలా జరుగుతుంది? భక్తి మార్గంలో అయితే మానవులు ఏది వింటారో దానినంతా సత్యం అని అంటూ ఉంటారు. కొందరి బుద్ధి పనిచేయదు, పూర్తి రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. కలియుగంలో రాతి బుద్ధి, సత్యుగంలో పారసు బుద్ధి కలవారు ఉంటారు. రాజ్యమే పారసనాథుడైన తండ్రిది, తండ్రి స్థాపన చేసినటువంటిది. ఇక్కడ రాజ్యమే లేదు. ద్వాపర యుగంలోని రాజులు కూడా పవిత్రంగా ఉండేవారు.
రత్నజడిత కిరీటం ఉండేది. ప్రకాశ కిరీటం అనగా పవిత్రత కిరీటం ఉండేది కాదు. అక్కడ అందరూ పవిత్రంగా ఉండేవారు. అలాగని వారిపైన ఏదో ఒక లైట్ ఉండేది అని కాదు. చిత్రాలలో పవిత్రతకు గుర్తుగా ప్రకాశాన్ని చూపించారు. ఇప్పుడు మీరు కూడా పవిత్రంగా అవుతారు, కానీ మీకు లైట్ ఎక్కడ ఉంది? తండ్రితో యోగం చేసి పవిత్రంగా తయారవుతున్నారు. అక్కడ వికారాలు అనే మాటే లేదు. వికారాల రావణ రాజ్యమే సమాప్తమైపోతుంది. ఇప్పుడు రావణ రాజ్యం ఉంది అని రుజువు చేసేందుకు ఇక్కడ రావణుణ్ణి చూపిస్తారు. రావణుడిని ప్రతి సంవత్సరము తగులబెడతారు, కానీ కాలిపోడు. మీరు రావణుడిపై అంటే వికారాలపైన విజయమును పొందుతారు. తర్వాత ఈ రావణుడి చెడు గుణాలు ఉండనే ఉండవు. మీరు అహింసకులు. యోగ బలము ద్వారా మీకు విజయం కలుగుతుంది. స్మృతి యాత్ర ద్వారా మీ జన్మ జన్మాంతరాల వికర్మలన్నీ వినాశనం అవుతాయి. జన్మ జన్మాంతరాలు అంటే ఎప్పటి నుండి? వికర్మలు ఎప్పటి నుండి ప్రారంభం అవుతాయి? మొట్టమొదట ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందిన మీరే వచ్చారు. సూర్యవంశం తర్వాత చంద్రవంశంలో 2 కళలు తగ్గాయి. తర్వాత నెమ్మది నెమ్మదిగా కళలు తక్కువ అవుతూ వెళ్తాయి. తండ్రిని స్మృతి చేసి సతో ప్రధానంగా అవ్వడమే ముఖ్యమైన విషయం. ఎవరైతే కల్పకృతం సతో ప్రధానంగా అయ్యారో వారే అవుతారు. నెంబర్ వారుగా వస్తూ ఉంటారు. మళ్ళీ డ్రామా అనుసారం వచ్చినప్పుడు కూడా నెంబర్ వారుగా ఇలాగే వస్తారు. వచ్చి జన్మ తీసుకుంటారు. డ్రామా ఎంత విచిత్రంగా తయారైందో తెలుసుకునేందుకు కూడా వివేకం ఉండాలి. ఎలాగైతే మీరు క్రిందకి దిగారు, ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కాలి. నెంబర్ వారుగానే పాస్ అవుతారు. మళ్ళీ నెంబర్ వారుగా క్రిందకు వస్తారు. సతో ప్రధానంగా అవ్వడమే మీ లక్ష్యం. అందరూ ఫుల్గా పాస్ అవ్వలేరు. 100 మార్కుల నుండి తక్కువ అవుతూ వస్తాయి. అందువలన చాలా పురుషార్థం చేయాలి. ఈ పురుషార్థంలోనే ఫెయిల్ అవుతారు. సర్వీస్ చేయడమేమో సహజం. మ్యూజియంలో మీరు ఎలా అర్థం చేయిస్తారో అది ప్రతి ఒక్కరి చదువును బట్టి తెలిసిపోతుంది. వీరు సరిగ్గా అర్థం చేయించడం లేదు అని గమనిస్తే పెద్ద టీచర్ హెడ్ ఎవరైతే ఉంటారో స్వయంగా వెళ్ళి అర్థం చేయిస్తారు. వచ్చి సహాయం చేస్తారు. ఒకరిద్దరు గార్డులను నియమించడం జరుగుతుంది. వీరు సరిగ్గా అర్థం చేస్తున్నారా లేదా అని చూడడానికి. ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు తికమక అవ్వడం లేదు కదా అని కూడా గమనిస్తారు. సేవా కేంద్రంలో చేయు సర్వీస్ కంటే ప్రదర్శిని ద్వారా చేయు సర్వీస్ బాగా జరుగుతుంది. ప్రదర్శిని కంటే మ్యూజియంలో సర్వీస్ ఇంకా బాగా జరుగుతుంది. మ్యూజియంను బాగా ఆకర్షణీయంగా తయారు చేస్తే చూసిన వారు ఇతరులకు కూడా వినిపిస్తూ ఉంటారు. ఇది చివరి వరకు నడుస్తూ ఉంటుంది. ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అనే పేరు బాగుంది. ఇందులో మనుషుల పేరే లేదు. దీనిని ఎవరు ఉద్ఘాటన చేస్తారు? తండ్రి చెప్తారు, మీరు గొప్ప గొప్ప వ్యక్తులతో ఉద్ఘాటన చేయిస్తే ప్రారంభం. వారి పేరు విని చాలామంది వస్తారు. ఆ ఒక్కరి వెనుక చాలామంది వస్తారు. అందువలన బాబా గొప్ప గొప్ప వ్యక్తుల అభిప్రాయాలను అచ్చు వేయించండి అని ఢిల్లీ వారికి వ్రాశారు. అది చూసి వీరి వద్దకు ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు వస్తారా అని మనుషులు గమనిస్తారు. గొప్పవారు చాలామంది మంచి అభిప్రాయాన్ని వ్రాస్తారు, కావున వాటిని ముద్రిస్తే బాగుంటుంది. ఇందులో మరే మాయా మంత్రం లేదు. అందువలన బాబా అభిప్రాయాల పుస్తకం ఉండాలి అని వ్రాస్తారు. ఇక్కడ కూడా పంచిపెట్టాలి. అసత్య కాయము అసత్య మాయ అని పాడతారు. ఇందులో అన్నీ వచ్చేస్తాయి. ఇది రావణ రాజ్యం, రాక్షస రాజ్యం అని చాలామంది అంటారు. ఇంతకుముందు ఎవరి రాజ్యం ఉండేదో వారికి తోచాలి. పతితులైన మమ్ములను పావనంగా చేయండని అంటారు. కావున పతిత తత్వం అను దానిలో అన్నీ వచ్చేస్తాయి. అందరూ ఓ పతిత పావన రండి అని పాడుతూ ఉన్నారు అంటే తప్పకుండా పతితంగా ఉన్నారు అని అర్థం. పతిత పావన పరంపిత పరమాత్మయ లేక అన్ని నదులు కాలువల అనే చిత్రంను కూడా మీరు బాగా తయారు చేశారు. అమృత్సర్లో కూడా సరోవరం ఉంది. నీరంతా మురికిగా అవుతుంది. వారు దానిని అమృత సరోవరంగా భావిస్తారు. గొప్ప గొప్ప వ్యక్తులు అమృతమని భావించి సరోవరంను శుభ్రం చేస్తారు. అందువలన దానికి అమృత్సర్ అనే పేరు పెట్టారు. ఇప్పుడు గంగను కూడా అమృతమని అంటారు. నీరు ఎంత మురికిగా అవుతుంది అంటే చెప్పనలవి కాదు. ఈ నదులలో బ్రహ్మబాబా కూడా స్నానం చేసేవారు జ్ఞానంలోకి రాకమునుపు.
నీరు ఎంత మురికిగా ఉంటుంది, మళ్ళీ మట్టిని తీసుకొని రుద్దుకుంటారు. బాబా అన్నింటిలో అనుభవి కదా, శరీరం కూడా పాతది, అనుభవయుక్తమైనది తీసుకున్నారు. వీరిలాంటి అనుభవీలు ఎవ్వరూ ఉండరు. గొప్ప గొప్ప వ్యక్తులైన రాజ్య ప్రతినిధులు, రాజులు మొదలైన వారితో కలిసి మాట్లాడే అనుభవం బ్రహ్మబాబాకు ఉండేది. మొట్టమొదట్లో వజ్రాల వ్యాపారం కాదు, జొన్నలు సజ్జలను కూడా అమ్మేవాడు. చిన్నతనంలో 4-6 అణాలు సంపాదిస్తే చాలు ఖుషీగా ఉండేవాడు. ఇప్పుడు చూడండి ఎంత ఎదిగిపోయాడు. పల్లె పిల్లవాడు తర్వాత ఎలా అయ్యాడు. నేను సాధారణ తనువులో వస్తాను అని తండ్రి కూడా చెప్తారు. ఇతనికి తన జన్మల గురించి తెలియదు. 84 జన్మలు తీసుకున్న తర్వాత చివరిలో పిల్లవాడిగా ఎలా అయ్యాడో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. చరిత్ర కృష్ణుడికి లేదు, కంసుడికి లేదు. కుండ పగులగొట్టడము మొదలైనవి. కృష్ణుడి గురించి అసత్యం చెప్తారు. తండ్రిని చూడండి, మధురాతి మధురమైన పిల్లలు. లేస్తూ కూర్చుంటూ మీరు కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని ఎంత సింపుల్గా చెప్తారు. నేను ఆత్మలందరికీ శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రిని. మనమంతా పరస్పరం సోదరులము అని మీకు తెలుసు. నేను మీకు తండ్రి. సోదరులైనటువంటి మీరందరూ ఒకే తండ్రిని స్మృతి చేస్తారు. మనుషులేమో ఓ భగవంతుడా, ఓ ఈశ్వర అంటారు. కానీ వారిని గురించి ఏమీ తెలియదు. తండ్రి ఇప్పుడు తన పరిచయం ఇచ్చారు. డ్రామా ప్లాన్ అనుసారము దీనిని గీతా యుగం అని అంటారు. ఎందుకంటే తండ్రి వచ్చి జ్ఞానం వినిపిస్తారు. దీని ద్వారా ఉన్నతంగా అవుతారు. ఆత్మ కూడా శరీరాన్ని ధారణ చేసి ఉచ్చరిస్తుంది. తండ్రి కూడా దివ్యమైన అలౌకిక కర్తవ్యాన్ని చెయ్యాలి అంటే శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు. అర్ధకల్పం నుండి మానవులు దుఃఖితులైనప్పుడు మళ్ళీ పిలుస్తారు. తండ్రి కల్పంలో ఒక్కసారి మాత్రమే వస్తారు. మీరైతే ప్రతిసారి పాత్ర చేస్తారు. ఆది సనాతనమైనది దేవీ దేవతా ధర్మం. ఇప్పుడు ఆ పునాది లేనే లేదు. వారి చిత్రాలు మాత్రమే మిగిలాయి. మీరు ఈ లక్ష్మీనారాయణల వలె అవ్వాలి అని తండ్రి కూడా అంటారు. లక్ష్యం ఎదురుగానే ఉంది. ఇది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. ఇక హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు. హిందూ అనున్నది హిందూస్థాన్ పేరు. సన్యాసులు ఎలాగైతే భగవంతుడు ఉండే స్థానమైన బ్రహ్మతత్వం అనే భగవంతుడు అని అంటారు, అదేవిధంగా ఇక్కడ నివసించే స్థానాన్ని తమ ధర్మంగా చెప్తారు. ఆది సనాతనమనున్నది హిందూ ధర్మం కాదు. హిందువులు దేవతలకు ఎదురుగా వెళ్ళి వారికి నమస్కరిస్తారు. హిందూ అనున్నది హిందూస్థాన్ పేరు. సన్యాసులు ఎలాగైతే భగవంతుడు ఉండే స్థానమైన బ్రహ్మతత్వమనే భగవంతుడు అని అంటారో, అదేవిధంగా ఇక్కడ నివసించే స్థానాన్ని తమ ధర్మంగా చెప్తారు. ఆది సనాతనము అనున్నది హిందూ ధర్మం కాదు. హిందువులు దేవతలకు ఎదురుగా వెళ్ళి వారికి నమస్కరిస్తారు, వారిని మహిమ చేస్తారు. దేవతలుగా ఉండే వారే హిందువులుగా అయ్యారు. ధర్మ భ్రష్టులు కర్మ భ్రష్టులుగా అయిపోయారు. మిగిలిన ధర్మములన్నీ స్థిరంగా ఉన్నాయి. ఈ దేవతా ధర్మం ఒక్కటే ప్రాయలోపమైపోయింది. పూజ్యులుగా ఉన్న దేవతలే మళ్ళీ పూజారులుగా అయ్యి దేవతలను పూజిస్తారు. ఎన్ని విధాలుగా అర్థం చేయించాల్సి వస్తుంది. కృష్ణుని గురించి కూడా ఎంతగా అర్థం చేయిస్తారు. ఇతడు స్వర్గంలోని ప్రప్రథమ రాకుమారుడు కావున 84 జన్మలు కూడా వారి నుండి ప్రారంభం అవుతాయి. అనేక జన్మల తర్వాత అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో నేను ప్రవేశిస్తాను అని తండ్రి చెప్తారు. కావున ఈ లెక్కాచారాన్ని తప్పకుండా తెలుపుతారు కదా. ఈ లక్ష్మీనారాయణలే నెంబర్ 1గా వచ్చారు. కావున ఎవరు ముందు వచ్చారో వారే మళ్ళీ చివరిలో వెళ్తారు. కృష్ణుడు ఒక్కడే లేడు కదా, ఇంకా విష్ణు వంశం వారు కూడా ఉండేవారు. ఈ విషయాలు మీరు బాగా తెలుసుకున్నారు. వీటిని మళ్ళీ మర్చిపోరాదు. ఇప్పుడు మ్యూజియంలు తెరుస్తూ ఉంటారు. చాలా తెరవబడతాయి. చాలామంది వస్తారు. ఎలాగైతే మందిరానికి వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు, అలా మీ వద్ద కూడా లక్ష్మీనారాయణల చిత్రాలు ఉంటే భక్తులు వారి ఎదుట పైసలు ఉంచుతారు. అప్పుడు మీరు మొదట ఈ విషయాలను అర్థం చేసుకోండి. పైసలు పెట్టే అవసరం లేదు అని వారికి చెప్తారు. మీరిప్పుడు శివాలయానికి వెళ్తే పైసలు ఉంచుతారా? శివుడు అనగా ఎవరో అర్థం చేయించాలి అనే ఉద్దేశంతో వెళ్తారు. ఎందుకంటే
మీకు శివుడి చరిత్ర తెలుసు. మందిరాలైతే చాలా ఉన్నాయి. ముఖ్యమైనది శివాలయం. అక్కడ ఇతర దేవతామూర్తులను ఎందుకు ఉంచుతారు? అందరి వద్ద పైసలు ఉంచుతూ వెళ్తే ఆదాయం ఉంటుంది కనుక దానిని శివాలయం అంటారా, లేక శివుడి పరివారం యొక్క మందిరం అంటారా? ఈ పరివారాన్ని శివబాబా స్థాపన చేశారా? బ్రాహ్మణులదే సత్యమైన పరివారం. శివబాబా పరివారం అయితే సాలిగ్రామాలు. తర్వాత సోదర సోదరీమణులైన మీరు పరివారంగా అవుతారు. మొదట సోదరులుగా అంటే బాయి సోదర ఆత్మలుగా ఉండేవారు. తండ్రి వస్తే సోదర సోదరీలుగా అవుతారు. మళ్ళీ మీరు సత్యుగంలో వస్తారు. అక్కడ పరివారం ఇంకా పెరుగుతుంది. అక్కడ కూడా వివాహం జరిగితే పరివారం ఇంకా వృద్ధి అవుతుంది. ఇల్లు అనగా శాంతిధామంలో ఉన్నప్పుడు మీరందరూ పరస్పరంలో సోదరులుగా ఒక్క తండ్రి పిల్లలుగా ఉండేవారు. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మకు సంతానమైన సోదర సోదరీలుగా ఉన్నారు. మరి ఇక ఏ సంబంధము లేదు. సోదరాత్మలు లేదా సోదర సోదరీలు. మళ్ళీ రావణ రాజ్యంలో చాలా వృద్ధి అవుతూ పోతుంది. తండ్రి అన్ని రహస్యాలను అర్థం చేస్తూ ఉంటారు. అయినా తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, తండ్రిని స్మృతి చేస్తే జన్మ జన్మల పాప భారం దిగిపోతుంది. చదువు ద్వారా పాప భారం సమాప్తం అవ్వదు. తండ్రి స్మృతియే ముఖ్యమైనది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఫుల్ మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలి అంటే మీ బుద్ధిని సతో ప్రధానంగా పారసంగా చేసుకోవాలి. మంద బుద్ధి నుండి సూక్ష్మ బుద్ధిగా అయ్యి డ్రామాలోని విచిత్రమైన రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు తండ్రి సమానంగా దివ్యమైన అలౌకిక కర్మలు చేయాలి. డబల్ అహింసకులుగా అయ్యి యోగ బలము ద్వారా తమ వికర్మలను వినాశనం చేసుకోవాలి. వరదానము, కర్మ, పని మరియు యోగముల బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలను అనుభవం చేస్తే కర్మయోగి భవ. కర్మయోగి అనగా ప్రతి కర్మ యోగయుక్తంగా ఉండాలి. కర్మయోగి ఆత్మ సదా కర్మ మరియు యోగమును తోడుగా అనగా రెండింటిని బ్యాలెన్స్లో ఉంచుకునే వారిగా ఉంటారు. కర్మ మరియు యోగము బ్యాలెన్స్లో ఉన్న కారణంగా ప్రతి కర్మలో తండ్రి ద్వారా బ్లెస్సింగ్స్ అయితే తప్పకుండా లభిస్తాయి. కానీ వారు ఎవరి సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారి నుండి కూడా ఆశీస్సులు లభిస్తాయి. ఎవరైనా మంచి కర్మ చేస్తే హృదయం నుండి వారి కొరకు వీరు చాలా మంచివారు అని ఆశీర్వాదాలు వెలువడతాయి. మంచివారు అనుకోవడమే వారికి ఆశీర్వాదం లభించడం. చాలా మంచివారు అని అంగీకరిస్తారు కదా, అవి ఆశీర్వాదాలు. స్లోగన్, ఒక్క సెకండ్లో సంకల్పాలను స్టాప్ చేసే అభ్యాసమే కర్మాతీత అవస్థకు సమీపంగా తీసుకొస్తుంది. అవ్యక్త ఇషారా, ప్రీతి బుద్ధి కలిగి బిజీ రతన్గా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సంగమ యుగము అంటేనే ఖుషి యొక్క యుగం, సంతోషంగా గడిపేటటువంటి యుగం. ఎందుకంటే తండ్రి వచ్చారు. ఈ సమయంలో సర్వ విఘ్నాలకు అర్ధకల్పానికి వీడ్కోలు లభిస్తుంది. కనుక సదా గుర్తుంచుకోండి, నేను కల్పకల్పము విజయీ రత్నాన్ని అని. హృదయంలో విజయం యొక్క డంక మారుమ్రోగుతూ ఉండాలి. ఎవరైతే విజయం పొందుతారో వారు ఎంత ఆనందంతో ఒలలాడుతూ ఉంటారు. అదేవిధంగా తండ్రి ద్వారా మీకు కనెక్షన్ జోడింపబడింది తండ్రితో అంటే లోపల ఖుషి యొక్క డ్యాన్స్ అనేది నడుస్తూ ఉండాలి. ఓం శాంతి.